ఈ మధ్య చాలామంది క్రియేటర్స్ ఒకే డౌట్‌తో మా దగ్గరకొస్తున్నారు. అన్న మా యూట్యూబ్ వాచ్ టైమ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. 4000 దగ్గర దగ్గర నుంచి 2500కి తగ్గిపోయింది. నేనేం తప్పు చేశానని. కొంతమందైతే నిజంగా టెన్షన్ పడుతున్నారు. నా ఛానల్ డౌన్ అయిందా? అల్గారిథం ఏమన్నా పనిష్ చేస్తుందా అని. ముందు ఒక ముఖ్యమైన విషయం స్ట్రెయిట్‌గా చెప్తా. మీరు ఎర్న్ చేసిన వాచ్ టైమ్ యూట్యూబ్ ర్యాండమ్‌గా తగ్గించదు. ఇది ఏదో బగ్ కాదు. అలా అని ఏదో పనిష్మెంట్ కూడా కాదు. ఇది కంప్లీట్‌గా ప్యూర్ సిస్టమ్ బేస్డ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. పానిక్ కంప్లీట్‌గా తగ్గిపోతుంది. మనందరం ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నాం. యూట్యూబ్‌ని డైలీ ఏదో స్కోర్ గేమ్ లాగా చూస్తూ ఉంటాం. కానీ లాంగ్ టర్మ్ సిస్టమ్ ఇది యూట్యూబ్ అనేది. యూట్యూబ్‌లో వాచ్ టైమ్ ఎలా కౌంట్ అవుతుందో అర్థం చేసుకుంటే మీకు ఇంకా ఆ భయం ఉండదసలు. యూట్యూబ్ మానిటైజేషన్ కోసం సింపుల్ రూల్ ఉంది. అదేంటంటే లాస్ట్ 365 డేస్‌లో వాచ్ టైమ్ మాత్రమే కౌంట్ చేస్తారు. అంటే లాస్ట్ 1 ఇయర్‌కి సంబంధించిన వాచ్ టైమ్‌నే కన్సిడర్ చేస్తారు. అంటే మీరు ఈరోజు చూసే టోటల్ వాచ్ టైమ్ అనేది లాస్ట్ 1 ఇయర్‌లో మీ ఛానల్‌కి వచ్చిన వాచ్ టైమ్ మాత్రమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో ఒక వీడియో అప్లోడ్ చేస్తారనుకోండి. అది 2000 వాచ్ అవర్స్ టైమ్ వచ్చింది. మీరు చాలా హ్యాపీ ఛానల్ గ్రో అవుతుందని ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. అంటే 365 రోజులు కంప్లీట్ అయిపోయాయి. సో యూట్యూబ్ ఆ 2000 అవర్స్‌ని ఎప్పుడైతే వచ్చిందో ఏప్రిల్‌లో, అది నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత మీకు కంప్లీట్ అయిపోతది. ఇక్కడ మీరేమనుకుంటారు? నా వాచ్ టైమ్ తగ్గిపోయింది అనుకుంటారు. కానీ నిజమేంటంటే అది తగ్గలేదు. అది ఎక్స్‌పైర్ అయిపోయింది. 1 ఇయర్ లోపు లేదది. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. తగ్గింది కాదు, ఎక్స్‌పైర్ అయిందనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. యూట్యూబ్‌లో వాచ్ టైమ్ అనేది పర్మనెంట్ కాదు. అది ఒక రొటేటింగ్ సిస్టమ్. ఎవ్రీ 365 డేస్‌కి మారుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ట్యాంక్ ఉందనుకోండి. మీరు అందులో కొత్త నీళ్లు పోస్తే ట్యాంక్ ఫుల్ ఉంటది. కానీ మీరు పోయటం ఆపేస్తే కింద నుండి స్లోగా లీక్ అయిపోతుంది. సేమ్ లాజిక్ అనమాట ఇక్కడ కూడా. మీరు కొత్త వీడియోస్ అప్లోడ్ చేయకపోతే కొత్త వాచ్ టైమ్ అయితే రావటం ఆగిపోతుంది. కానీ పాత వాచ్ టైమ్ అనేది ఒక్కొక్కటిగా ఎక్స్‌పైర్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? టోటల్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఇది యూట్యూబ్‌లో మిస్టేక్ ఏం కాదు. ఇది ప్యూర్‌గా మ్యాథ్స్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మీరు ఒక టైంలో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ 3500 వాచ్ అవర్స్‌ని బిల్డ్ చేసుకున్నారనుకోండి. తర్వాత బిజీ అయ్యి ఒక 2 మంత్స్ అప్లోడ్ చేయలేదు. అప్పుడు ఆ 2 మంత్స్‌లో ఏమవుతుంది? కొత్త వాచ్ టైమ్ అనేది ఆల్మోస్ట్ ఆ 2 మంత్స్‌లో జీరో. అండ్ ఆ 2 మంత్స్ లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన వాచ్ టైమ్ ఏదైతే ఉందో అది ఎక్స్‌పైర్ అయిపోతుంది. రిజల్ట్ ఏమవుతుంది? మీ 3500 కాస్త 2800 అవుద్ది, 2400 అవుద్ది. మీరు షాక్ అవుతారు. కానీ ఇది యూట్యూబ్ సిస్టమ్‌లో చాలా నార్మల్ థింగ్. ఇంకో పెద్ద మిస్టేక్ ఏందంటే చాలామంది ఓల్డ్ వీడియోస్‌ని డిలీట్ చేయడం లేదా ప్రైవేట్‌లో పెట్టడం చేస్తుంటారు. మీరు ఇన్ కేస్ ఒక వీడియోని డిలీట్ చేస్తే ఆ వీడియోకి వచ్చిన వాచ్ టైమ్ మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి. ఒక వీడియోకి మీకు 1500 వాచ్ అవర్స్ వచ్చింది. మీరు దాన్ని డిలీట్ చేస్తే మీ టోటల్ వాచ్ అవర్స్‌లో 1500 వాచ్ టైమ్ కూడా తగ్గిపోతుంది. అంటే మీరు మీ చేతులతో మీ ప్రోగ్రెస్‌ని కట్ చేసుకున్నట్లే. అందుకే డిలీట్ చేసే ముందు చాలా కేర్‌ఫుల్‌గా ఆలోచించాలి. అవసరమైతే అన్‌లిస్ట్ చేయండి గానీ డిలీట్ మాత్రం చేయకండి. ఇంకో కన్‌ఫ్యూజన్ ఏంటంటే చాలామంది యూట్యూబ్ స్టూడియోలో లాస్ట్ 28 రోజులు డేటా మాత్రమే చూసి టెన్షన్ పడుతుంటారు. 28 డేస్‌లో డ్రాప్ కనిపిస్తే అయ్యో! మొత్తం వాచ్ టైమ్ పడిపోయింది అనుకుంటారు. కానీ మానిటైజేషన్‌కి కౌంట్ అయ్యేది 365 డేస్ అంటే సంవత్సరానికి సంబంధించిన డేటా. మీరు రాంగ్ డేటాను చూసి రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు, పానిక్ అవుతున్నారు. ఇంకో సిట్యుయేషన్, మీరు ఒక స్ట్రాంగ్ వీడియో వల్ల చాలా వాచ్ టైమ్ ఎర్న్ చేశారు. కానీ ఇప్పుడు కొత్త వీడియో అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వటం లేదు. అప్పుడు కొత్త వాచ్ టైమ్ అనేది స్లో అవుతుంది మీకు. ఇదే టైంలో మీరు ఆ వీడియో కనుక 1 ఇయర్ దాటిపోతే ఆ వాచ్ టైమ్ అంతా ఎక్స్‌పైర్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ రిజల్ట్ టోటల్ డౌన్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ లెసన్ ఏంటంటే యూట్యూబ్‌లో ఒక గోల్డెన్ రూల్ ఉంది. కొత్త వాచ్ టైమ్ ఎప్పుడు ఎక్స్‌పైరింగ్ వాచ్ టైమ్ కన్నా కూడా ఎక్కువ ఉండాలి. అంటే మీకు పాత వాచ్ టైమ్ కన్నా కూడా ఎక్కువ ఉండాలి. అది మెయింటైన్ చేస్తే మీ గ్రాఫ్ ఎప్పుడు కూడా డౌన్ అవ్వదు. ఇప్పుడు మానిటైజేషన్ గురించి క్లారిటీ తీసుకుందాం. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి లాస్ట్ 365 డేస్‌లో. చాలామంది 3800, 3900 దగ్గర ఉంటారు. సడన్‌గా అది 3000కి పడిపోతుంది. పానిక్ అయిపోతారు. కానీ రీజన్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. పాత వాచ్ టైమ్ అనేది ఎక్స్‌పైర్ అవుతుంది. అంటే ఫినిష్ లైన్‌కి దగ్గర ఉన్నా కూడా మీరు మీ పరుగునైతే ఆపకూడదు. 4000కి చేరటం గోల్ కాదు. 4000ని మెయింటైన్ చేయగలగటం గోల్. మీరు 4000ని క్రాస్ చేస్తే వీడియోస్ ఆపేస్తే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆపేస్తే మళ్ళీ 3000కో 3500కో పడిపోతుంది. అందుకే కన్సిస్టెన్సీ అనేది ఆప్షనల్ అయితే కాదు, మ్యాండేటరీ అది. మానిటైజేషన్ వచ్చాక టెన్షన్ కొంచెం తగ్గుతుంది. కానీ గ్రోత్ కోసం వాచ్ టైం ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్గా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఆడియన్స్ వీడియో పూర్తిగా చూడాలనిపించేలా కంటెంట్ చేయాలి. లాంగ్ వీడియోస్ని ట్రై చేయాలి. మీ ఛానల్లో ఏ టాపిక్ వర్క్ అవుతుందో అదే డైరెక్షన్లో వెళ్ళాలి. ముఖ్యంగా ఎమోషన్తో కాదు, సిస్టమ్‌ని అర్థం చేసుకుని పని చేయాలి. యూట్యూబ్‌లో 2 రకాల క్రియేటర్స్ ఉంటారు.
ఒక్కరోజు గ్రాఫ్ పడిపోతే ప్యానిక్ అయ్యేవాళ్ళు, ఇంకొకరు సిస్టమ్ని అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో ప్లాన్ చేసేవాళ్ళు. మీరు ఏ కేటగిరీలో ఉండాలో మీరే డిసైడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, వాచ్ టైం తగ్గడం ప్రాబ్లం కాదు, దానికి రీజన్ అర్థం చేసుకోలేకపోవడమే ప్రాబ్లం. మీకు క్లారిటీ వచ్చిందంటే మీరు ఆల్రెడీ హాఫ్ బ్యాటిల్ విన్ అయిపోయినట్టే. మిగతా హాఫ్ జస్ట్ కన్సిస్టెన్సీ. క్రియేట్ చేయండి, ఇంప్రూవ్ అవ్వండి, ఆపడం మాత్రం చేయకండి. డు నాట్ స్టాప్. అందరం కలిసి గ్రో అవుదాం. మీకు ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ కావాలంటే ఖచ్చితంగా వికాస్ తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి. సో మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు దాంట్లోంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ ఛానల్ గ్రోత్ని, మీ కాంటెంట్ క్రియేటర్ జర్నీని కూడా సక్సెస్ఫుల్గా మీరు మానిటైజేషన్ వరకు రీచ్ అవ్వచ్చు. తర్వాత సక్సెస్ఫుల్గా కూడా లాంచ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్టే ట్యూన్డ్, అందరం కలిసి గ్రో అవుదాం.